అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో రాష్ట్రంలోని జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సర్వసాధారణంగా జరుగుతున్న సంఘటనలో భాగంగా మా పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం మన్యం జిల్లాలో కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇటు సోషల్ మీడియాలోను అటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతుగాను ఇండిపెండెంట్ అభ్యర్థులుగాను నామినేషన్లు వేస్తున్న వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళని సోషల్ మీడియాలో జిల్లా పార్టీ పైన జిల్లా అధ్యక్షుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళపైన కూడా రేపు సస్పెన్షన్ వేసే చర్యలో భాగంగా ఈరోజు ముందస్తుగానే హెచ్చరించడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఏదైతే సందర్భాలు ఉన్నాయో వాటిలో పాల్గొన్న వారికి సోషల్ మీడియాలో జిల్లా అధ్యక్షుడి పైన జిల్లా పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడిన పైన రేపు చర్యలు తప్పవని సందర్భంగా తెలియజేస్తూ మీడియా ద్వారా ఇంకెవరైనా బీజేపీ కార్యకర్తలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన చర్యలు ఉంటాయని ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. దయచేసి పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించి మన పరిధిలో మనం పనిచేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.